హలో అండి, నమస్తే. మళ్ళీ ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మా వీడియోస్ అండ్ వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చాలా బాగున్నాయని చెప్పి అందరి నుంచి రెస్పాన్స్ చాలా బాగుందండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ మన మామిడి తోట గురించి మాట్లాడుకుందామండి. ఒక పల్లెటూరు వాతావరణంలో ఉంటుందండి ఈ మామిడి తోట. జీరో పొల్యూషన్. సిటీ కల్చర్లో మనకి ఇప్పుడు అసలు ప్లేస్ లేదండి. పెద్దవాళ్ళు వాకింగ్ చేయాలన్నా, చిన్నపిల్లలు కొంచెం సేపు ప్లే గ్రౌండ్లో ఆడుకున్నట్టు ఆడుకుందామన్నా కూడా ఎవరికి కూడా అన్ని అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది సిటీలో. నెక్స్ట్ అందరికీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేయటం వల్ల ప్రతి వాళ్ళు కూడా సిటీకి నియర్ బై ఉండాలి. ఆఫీస్కి వెళ్ళడానికి మనం బయటకి షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా వెహికల్స్ అది ఉండాలంటే సెంటర్లో ఉండాలి అని చెప్పి అందరూ అపార్ట్మెంట్స్ కానీ ఓన్ హౌసెస్ కానీ సెంటర్లో తీసుకోవటం వల్ల వాళ్ళు పొల్యూషన్కి దగ్గరగా ఉంటున్నారండి. మరి సిటీ కల్చర్లో దగ్గరలో ఉండి వెళ్ళాలి, జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి తన ఆలోచన కరెక్టే, కానీ మనం పొల్యూషన్కి కూడా దగ్గర అవుతున్నామన్న చిన్న పాయింట్ ఒకటి మిస్ అవుతుందండి. సో మనం పొల్యూషన్కి ఇంత దగ్గరగా ఉన్నాం కాబట్టి వారంలో ఒక రోజు లేదా నెలలో ఒక 2 రోజులు 3 రోజులు మనం టైం తీసుకుని ఎలా అయినా అందరికీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత వీక్లీ 2 days హాలిడేస్ ఉన్న జాబ్స్ కూడా ఉన్నాయి దాదాపు అందరికీ ఇప్పుడు. సో వీక్లీ 2 days మనం వెళ్ళి ఒక గార్డెన్లో స్పెండ్ చేస్తే ఈ సిటీలో సెంటర్లో ఉండి మనం ఇంత పొల్యూషన్కి దగ్గరలో ఉండటం వల్ల ఒక 2 days మనం ఒక గార్డెన్లో జీరో పొల్యూషన్ ఉన్న ప్లేస్లో కొంచెం హెల్త్ ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చేమో అని నాకు ఒక చిన్న ఆలోచన అనిపించి మీ అందరితో పంచుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. జనరల్గా అందరికీ కూడా సాటర్డే సండే హాలిడేస్ కదా, వీక్లీ ఆఫ్ 2 days ఉంటుంది కాబట్టి ఆ 2 days కూడా మీరు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మంచి టిఫిన్ క్యారియర్ తీసుకుని వెళ్ళి తోటలో ఉన్నారంటే అక్కడ రెడీమేడ్ హౌస్ కూడా ఒకటి ఉంటుంది, లేదా మనం 5 కుంటాస్ డివైడ్ చేసి సేల్ చేసాం కాబట్టి దాంట్లో చిన్న హట్ లాంటిది మనం రెడీమేడ్ హౌసెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి సిటీలో. సో ఒక చిన్న హట్ లాంటిది మీరు వేసుకుని దాంట్లో ఈ ఫుడ్ అరేంజ్ చేసుకుని హ్యాపీగా, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అక్కడ చిన్న చిన్న ప్లాంటేషన్స్ వెజిటబుల్స్ లాంటివి కూడా మీరు సీడ్స్ అవి పెట్టుకుని రావచ్చు. కనీసం మనం అలా చేయడం వల్ల మన మొక్కలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు పెరిగినాయి, వాటికి ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ వచ్చినాయా, లేదా వెజిటబుల్స్ ప్లాంటేషన్స్ అయితే వెజిటబుల్స్ వచ్చినాయా లేదో అని ఒక చిన్న ఆలోచన కోసమైనా మనం సిటీ నుంచి అక్కడికి టైం స్పెండ్ చేయడానికి వెళ్తాం, మంత్లీ ఆర్ వన్స్ ఆర్ ట్వైస్. సో ఆ ప్లాంటేషన్ గురించి మనం ఆ కాయలు కోసుకోవాలి, ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చినాయి ఉంటాయి, అమ్మకి ఇష్టం నాన్నకి ఇష్టం ఈ ఫ్రూట్స్ అని చెప్పి పిల్లలకి కూడా ఇప్పటి నుంచి ఆ కల్చర్ అలవాటు చేయండి. జనరల్గా అందరు ఇప్పుడు సిటీ కల్చర్కి అలవాటు పడిపోయాం. పేరెంట్స్ మన ముందు తరాలు మన పిల్లల భవిష్యత్తు కూడా దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి ఒక పల్లెటూరు వాతావరణము, పల్లెటూరులో మొక్కలు పెంచటము, అపార్ట్మెంట్స్లో ప్లేస్ లేదు కాబట్టి ఒక విలేజ్కి వెళ్ళి విలేజ్ అట్మాస్ఫియర్ అలవాటు చేయండి, ఆ కల్చర్ అలవాటు చేయండి. కొంచెం వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీకి మెంటల్గా కూడా ఫిజికల్గా వాళ్ళకి అన్ని విధాలా కూడా నేర్చుకుంటారు. ఫస్ట్ ఒక ప్లాంట్ పెడితే మనం ఎలా ప్లాంటేషన్ చేయాలి, భూమి ఎలా ఉంటుంది, రెడ్ సాయిల్ ఎలా ఉంటుంది, వైట్ సాయిల్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా ల్యాప్టాప్లో చూడటం తప్ప లైవ్లో చూడటం చాలా తక్కువైందండి. మనకి స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు స్కూల్స్ ఇయర్లీ వన్స్ వాళ్ళకి ఒక ట్రిప్ గ్యాదర్ చేస్తారండి. పేరెంట్స్ మీటింగ్ లాంటిది గ్యాదర్ చేసి ఇవి అలవాటు చేయండి, అవి అలవాటు చేయండి పిల్లలకి అని చెప్తారు జనరల్గా స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అప్పుడు. సో మనం కొంచెం వాళ్ళకంటే ఒక స్టెప్ ముందు వేసి ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ తీసుకుని ఫార్మింగ్ అనేది ఎలా చేస్తారు, మొక్కలు ఎలా పెడతారు, ఎలా పెంచాలి, వాటికి సీడ్స్ ఎలా పెడతాము, గ్రోత్ ఎలా అవుతాయి, వాటి నుంచి ఫ్రూట్స్ ఎలా వస్తాయి, ఫ్లవర్స్ ఎలా వస్తాయి, అవి ప్లాంట్స్ పెద్దవైన తర్వాత ఎలా మనకి యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా మీరు లైవ్లో పేరెంట్స్ పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ గార్డెన్ మెయింటైన్ చేయడం అనేది అలవాటు చేయాలండి. పిల్లలకి ఒక చిన్న పసిపాపను పెంచినట్టు పెంచాలండి మొక్కల్ని. దాంట్లో ఉండి రిలాక్సేషన్ వేరు ఉంటుందండి. ఒక మొక్క నుంచి ఒక ఫ్లవర్ కానీ ఒక ఫ్రూట్ కానీ వచ్చినప్పుడు ఈ ప్లాంట్ నేను పెట్టిన ప్లాంట్ నుంచి ఒక ఫ్రూట్ వచ్చింది లేదా ఒక ఫ్లవర్ వచ్చింది అన్న ఫీల్ చాలా బాగుంటుందండి పిల్లలకి. అది వాళ్ళు లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ రియాక్షన్ కూడా పేరెంట్స్కి చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, నేను పెట్టిన ప్లాంట్ నుంచి ఒక ఫ్రూట్ వచ్చింది, ఒక ఫ్లవర్ వచ్చింది అని.
ఇలాంటివన్నీ అలవాటు చేయడం వల్ల వాళ్ళు మెంటల్గా కూడా చాలా బాగుంటారు. ఎందుకంటే మనకి ఇప్పుడు సిటీ కల్చర్లో ఎంతసేపు మూవీస్ లేదా ల్యాప్టాప్, మొబైల్స్ వాటిల్లో గేమ్స్ తప్ప అసలు నేచర్తో ఎవరికి కూడా న్యాచురల్గా నేచర్తో కూడా కాంటాక్ట్స్ లేవండి పిల్లలకి. సో కనీసం మీరు ఫామ్ ల్యాండ్స్ కొనడం వల్ల ఇలాంటివన్నీ పిల్లలకు అలవాటయ్యి వాళ్ళ భవిష్యత్తు కూడా ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా బాగుంటుందని నా చిన్న ఆలోచన అండి. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్.